ఉక్కబోతతో అల్లాడిన ఏలూరు వాసులకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో ఏలూరులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. వడగాలులు ఉక్కబోతతో నిన్నటి వరకు కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి గోదావరి జిల్లా వాసులపై వరుణ దేవుడు కొంత ఉపశమనం కలిగించేలా చేశాడు. జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. ద్రోణి ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. నిన్నటి వరకు కూడా 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు వేడి గాలులు ఉక్కపోత వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా వాతావరణం ఒకసారిగా మారింది, మేఘావృతమై ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు అలాగే తణుకు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి. ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కబోత, ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఉదయం నుంచి కూడా చిరుజల్లులతో ఒక మోస్తరు వర్షం ప్రారంభమైంది. ఇదే పరిస్థితి మరొక 2 రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా ఏమాత్రం బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇక 19-20 తేదీల నుంచి కూడా వర్షాలు మళ్లీ ఎండల తీవ్రత మొదలవుతుంది అనేటటువంటి సందేశం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో కొంత ప్రజలకు ఉపశమనం లభించినటువంటి పరిస్థితి అయింది. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షంతో ఆఫీసులకు వెళ్లేటటువంటి ఉద్యోగులు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మిగిలిన స్కూళ్లకు సెలవు కావడంతో పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండేటటువంటి వారు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు తో కూడినటువంటి అలాగే పిడుగులతో కూడినటువంటి వర్షం పడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు ఉక్కబోతతో ఇబ్బంది పడినటువంటి ప్రజలు వర్షం కురుస్తూ ఉండడంతో కొంత ఉపశమనం లభించినటువంటి పరిస్థితి. చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి కూడా ఈ సీజన్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా మామిడి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు అలాగే తోపుడు బళ్ళు, రోడ్ల పక్కన ఉండేటటువంటి వ్యాపారులు కొంత ఈ వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ఇక రానున్నటువంటి రోజుల్లో వాతావరణ మార్పులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఒక రోజు వర్షం, మరొక 2 రోజుల పాటు ఎండ తీవ్రత కొనసాగేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యపరంగా కూడా కొంత వృద్ధులు కానీ చిన్నారులు కానీ కొంత జాగ్రత్తలు పాటించాలనేటటువంటి సూచనలు వైద్యులు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది.